నమస్తే, వెల్కమ్ టు నిజాం న్యూస్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఉత్కంఠకు తెరపడింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన కేసుల్లో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆమె పిటిషన్ పై ఇవాళ విచారణ చేపట్టిన జస్టిస్ బిఆర్ గవాయ్, కేవి విశ్వనాథన్ ద్విసభ్య ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు కవిత తరపున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహిత్గా వాదనలు వినిపించగా, ఈడీ తరపు ఎస్వి రాజు తన వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా కవితకు బెయిల్ పొందే అర్హత ఉందని ముకుల్ రోహత్గా ధర్మాసనానికి తెలిపారు. ఈడీ, సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్లపై ఇప్పటికే విచారణ పూర్తయిందని అన్నారు. ఈ కేసులో 100 కోట్లు చేతులు మారాయనడం కేవలం ఆరోపణలేనని ధర్మాసనానికి వివరించారు. కవిత ఎవరిని బెదిరించలేదని, ఈడీ, సిబిఐ కేసులో ఆమె గత 5 నెలలుగా జైల్లోనే శిక్షను అనుభవిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే 493 మంది సాక్షుల విచారణ కూడా ముగిశాయని, కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారని కోర్టుకు తెలిపారు. ఆమె దేశం విడిచి పోరిపోయే అవకాశమే లేదన్నారు. ఈడీ నుంచి నోటీసులు రాగానే అన్ని ఫోన్లను ధ్వంసం చేశారని ఈడీ తరపు న్యాయవాది ఎస్వి రాజు ప్రశ్నించగా, అందుకు రోహత్గా సమాధానము, ప్రజల ఎవరైనా ఫోన్లు, కార్లు మారుస్తూ ఉండటం సహజమని అన్నారు. అందుకు ధర్మాసనం ప్రతిరోజు ఫోన్లు మార్చడం ఏంటని ప్రశ్నించింది. అనంతరం ఈడీ తరపు న్యాయవాది ఎస్వి రాజు తన వాదనలు వినిపిస్తూ ఈడీ నోటీసులు అందగానే అన్ని ఫోన్లను కవిత ధ్వంసం చేశారని కోర్టుకు తెలిపారు.